మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్లారు విజయవాడ పోలీసులు. అనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును సోషల్ మీడియాలో చెప్పారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ 2024 జనవరిలో ఫిర్యాదు చేశారు. దీనిపైనే గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. తనకు నోటీసులు ఇవ్వడంపై గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యులు అవుతారని అన్నారు. ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. కేసు కట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను. సూపర్ 6ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు.